మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ముందు వరుసలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కేటీఆర్ గారు మరి ఐటీ రంగాన్ని అదేవిధంగా అనేక పెట్టుబడులను కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ముందు వరుసలో నిలవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తుందో ఆ కుట్రను మేము అందరం కూడా ఛేదించదలుచుకున్నాం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలిచినాం. ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా రేస్ని తీసుకెళ్లాలని, వాళ్ళ దేశాల్లో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడ్డప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్య